తమిళ్లో బిజీ స్టార్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్న బబ్లీ బ్యూటీ హన్సికకు టాలీవుడ్ అచ్చిరాలేదు. 2014లో పాండవులు 9 పవర్ సినిమాలు చేసినా తనకెలాంటి పేరు దక్కలేదు. పైగా పవర్లో రవితేజకు జోడిగా హన్సిక కన్నా రెజీనాకే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. కాని కోలీవుడ్లో మాత్రం హన్సిక క్వీన్ స్టేటస్ కంటిన్యూ చేస్తుందని చెన్నై టాక్. గత కొన్నాళ్లుగా కోలీవుడ్లో చేతినిండా సినిమాలతో ఈ ముద్దుగుమ్మ బిజీగా ఉంది. ప్రముఖ హీరోలు సైతం తమ సినిమాలో హీరోయిన్ గా హన్సికనే కావాలంటూ పట్టుబడుతున్నారట. సెట్స్ పై ఉన్నవి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న సినిమాలన్నీ కలిపి హన్సిక 8 సినిమాలతో బిజీగా ఉందక్కడ. దీంతో ఈ అమ్మడు పారితోషికాన్ని అమాంతం పెంచేసుకుంటూ పోతోంది. ఈ మధ్య విడుదలైన ఆరణ్మణి చిత్రం తర్వాత హన్సిక పారితోషికాన్ని 1.5 కోటి పెంచేసిందట. ప్రస్తుతం విజయ్ సరసన నటిస్తున్న గరుడ చిత్రానికి హన్సిక 1.5 కోటి తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక్కడ వరకు బాగానే ఉన్నా తదుపరి ఆర్యతో నటిస్తున్న మిగామగన్ ఈ నెల 25న, విశాల్ సరసన నటిస్తున్న ఆంబళ చిత్రం సంక్రాంతికి విడుదల కానున్నాయి. ఈ 2 చిత్రాల విజయాలపై ఎంతో నమ్మకం పెట్టుకున్న హన్సిక తల్లి ఆ చిత్రాల విడుదలకు ముందే పారితోషికాన్ని పెంచాలని నిర్ణయించుకుందట. దీంతో కొత్తగా వస్తున్న నిర్మాతలందరినీ 2 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా సెట్స్కు వెళ్లే 3 సినిమాలకు 2 కోట్లు కోట్ చేస్తుందని చెన్నై టాక్. తాజాగా నటిస్తున్న చిత్రంలో ఒక కంపెనీ వాణిజ్య ప్రకటనలో నటించే విధంగా సన్నివేశం చోటు చేసుకుందట. ఇందుకు ఆ చిత్ర నిర్మాత సదరు కంపెనీ నుంచి 25 లక్షల రూపాయలు తీసుకున్నారట. ఈ విషయం హన్సిక అమ్మ చెవిన పట్టంతో అందులో సగమిస్తేగాని తన కూతురు ఆ వాణిజ్య ప్రకటన సన్నివేశంలో నటించదని ఖరాఖండిగా చెప్పేసిందట. దీంతో వేరే దారిలేక ఆ నిర్మాత ఆమె డిమాండుకు తలవంచక తప్పలేదు. ఈ విధంగా నటి హన్సిక తల్లి నిర్మాతలను అమ్మో అనిపిస్తున్నట్టు కోలీవుడ్లో చర్చ సాగుతున్నది.